జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం, దాంతోపాటుగా 300 వార్డులుగా మారుస్తూ ఇప్పటికే ప్రభుత్వం అయితే ఒక జీవోను అయితే తీయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అభ్యంతరాలను కూడా స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇదే అంశంపైన మనతో పాటుగా మాట్లాడడానికి బీజేపీ కార్పొరేటర్ మల్కాజ్గిరి కార్పొరేటర్ మనతో పాటుగా ఉన్నారు. అన్న, ఏంటి అసలు మీరు దానిలో ఏం మాట్లాడుతూ ఉన్నారు? మేయర్ ఎలా స్పందిస్తూ ఉంది ప్రస్తుతానికి? జిహెచ్ఎంసీ పరిధిలో కొత్త గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్స్ను విలీనం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత చేసినటువంటి డీలిమిటేషన్స్ పైన చర్చించడానికి ఈరోజు జనరల్ బాడీ మీటింగ్కి పిలవడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చర్చ జరగనీయకుండా మాట్లాడుతుంటే మీరు చూస్తూ ఉన్నారు. వెనక కాంగ్రెస్ పార్టీ సభ్యులే లేచి చర్చని పక్కదారి పట్టే విధంగా అసలు సభ్యులు ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో, మేయర్ గారు ఏమని చెప్పారు, స్టార్టింగ్లో ప్రతి ఒక్క సభ్యుడికి టైం ఇస్తామన్నారు. కానీ ఈరోజు మరి మేము పదే అడుగుతున్నప్పటికీ మాకు టైం ఇస్తలేరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే లిమిటేషన్ చేసిర్రు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుర్రు. స్టాండింగ్ కమిటీలు ఉన్నాయి, వాళ్ళకి అనేక ప్లాట్ఫామ్స్ వాళ్ళకు ఉన్నాయి, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకే పదే అవకాశాలు ఇస్తూ ఎక్స్ అఫిషియో సభ్యులకు కూడా అసెంబ్లీ ఉంది, వాళ్ళకి కౌన్సిల్ సభ్యులకు మరి కౌన్సిల్ కూడా ఉంది, వాళ్ళకి ముఖ్యమంత్రి గారికి సచివాలయానికి యాక్సెస్ కూడా ఉంటుంది. కానీ కార్పొరేటర్లకు అవకాశం ఇవ్వకుండా ఈరోజు ఈ చర్చ నడపడం జరుగుతూ ఉంది. కావాలి నిజంగా వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవాల్సిందే, కానీ వాళ్ళకు సపరేట్ మీటింగ్ పెట్టేది ఉండే. ఎమ్మెల్యేలకు ఎంసీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సపరేట్ మీటింగ్ పెట్టి దాంట్లో కావాలంటే మేయర్ గారిని కూడా పెట్టి దాంట్లో వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటే బాగుండేది ఖచ్చితంగా. కానీ వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి కావాలని దీన్ని డైల్యూట్ చేసే విధంగా, సభను పక్కదారి పట్టే విధంగా ఈరోజు చర్చ రాకుండా చేస్తూ ఉన్నారు. మేము చాలా స్ట్రైట్గా అడుగుతా ఉన్నాము, మీరు డీలిమిటేషన్ చేస్తున్నప్పుడు గ్రేటర్ పరిధి 650 స్క్వేర్ కిలోమీటర్ల నుండి 2000 స్క్వేర్ కిలోమీటర్లకు పెంచుతూ ఉన్నారు. పెంచుతున్నప్పుడు మీరు తీసుకున్నటువంటి క్రైటీరియా ఏంది? మీరు ఆల్రెడీ అబ్జెక్షన్స్ ప్రజల నుంచి తీసుకుంటున్నప్పుడు ఈ 300 వార్డులకు సంబంధించి ప్రతి వార్డు ఎన్ని స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా ఉంది, ప్రతి వార్డులో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ప్రతి వార్డులో ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, ఇటువంటి అంశాలను, భౌగోళికమైన అంశాలే కాకుండా మెటీరియలిస్టిక్ ఫ్యాక్ట్స్ని ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజల ముందుకు పెట్టి ఆ తర్వాత దానిపైన అభ్యంతరాలను తీసుకుంటే బాగుండేది. కానీ ఆ విధంగా తీసుకోవట్లేదు. మీరు చూసినట్టయితే దాదాపు కోటి పైనటువంటి జనాభా 1,40,00,000 అని చెప్తా ఉన్నారు. కానీ ఇది ఎప్పటిది? 2011 సెన్సస్ని తీసుకుంటున్నారు. అఫ్కోర్స్ ఇప్పటివరకు సెన్సస్, మళ్ళీ కొత్త సెన్సస్ నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది. కానీ మనం ప్రొజెక్టెడ్ ఏరియా పాపులేషన్ని తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఈరోజు దాదాపు 13 సంవత్సరాల తర్వాత 13 సంవత్సరాల క్రితం డేటా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని డీలిమిటేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా అసలు దీని మోటివ్ ఏంది? మర్జర్ యొక్క మోటివ్ ఏంది? ఒక బెటర్ సర్వీసెస్ ప్రజలకు ఇవ్వడం, మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యమైనప్పుడు దానికి కావాల్సినటువంటి పూర్తి ప్రణాళిక ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు పెట్టేది ఉండే. ఉదాహరణకు గ్రేటర్ని పరిధిని విస్తరింపజేసిన తర్వాత అసలు మీరు ఎన్ని కార్పొరేషన్స్ చేయాలనుకుంటున్నారు, 1, 2, 3 ఈ డేటాను కూడా పెట్టేది ఉండే. వాళ్ళ అభిప్రాయం ఏదో ప్రజల ముందు పెట్టి వాటి బౌండరీస్ కూడా ఫిక్స్ చేసి, అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చేటువంటి అనేక సంస్థలు ఉన్నాయి. హెచ్ఎండిఏ ఉంది ఉదాహరణకు. హెచ్ఎండిఏ ఆల్రెడీ ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధి ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అయినప్పుడు మరి 2 ఎంటిటీస్ ఎందుకు? హెచ్ఎండిఏ ప్రత్యేకంగా ప్రజలకు చేస్తున్నటువంటి సేవలేంది? వాళ్ళు ట్యాక్సులు వసూలు చేసుకుంటున్నారు, కొన్ని పర్మిషన్లు ఇచ్చుకొని భూముల వేలం వేస్తున్నారు. ప్రధానంగా చెరువుల పూడికి ఎక్కడ కరెక్ట్గా తీస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ ఆట వస్తువులకు పర్మిషన్లు ఇచ్చుకుని రెవెన్యూ తీసుకుంటున్నారు. మరి అటువంటి హెచ్ఎండిఏతో నగర ప్రజలకు వచ్చేటువంటి ఉపయోగం ఏముంది? కాబట్టి హెచ్ఎండిఏ అనే ఒక సంస్థ కంప్లీట్గా డెడ్ అయిపోయినటువంటి సంస్థ. మరి హైడ్రా, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్ ఇటువంటి సంస్థలను మెర్జ్ చేస్తారా, సపరేట్ ఎంట్రీగా ఇస్తారా? ఈ విధంగా పూర్తి సమాచారాన్ని ప్రజల వద్దకు పెట్టి, ఆ నగర బౌండరీస్ని కూడా ప్రజల వద్దకు పెట్టి, డీలిమిటేషన్స్ పైన ఉన్నటువంటి సలహాలు, సూచనలు కూడా తీసుకొని ఆ తర్వాత యాక్సెప్ట్ చేస్తున్నారా? 300కు పెంచడం జరిగింది వార్డుల సంఖ్య, 150 నుంచి 300 డబుల్ చేశారు. ఈ డబుల్ చేయడాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? దీనిలో కూడా ఏమైనా ఇబ్బందులు కనబడతా ఉన్నాయి? ఇక్కడ సంఖ్య కాదు, సమస్య కాదు. నేను ఒక మాట చెప్తాను వినండి. 150 డివిజన్లు ఉండే, 150 డివిజన్లకు దాదాపు యావరేజ్గా 45,000 ఓట్లే అంటే దాదాపుగా అసలు నీకు జిహెచ్ఎంసీలో పెరగాల్సిన అవసరమే లేకుండే కదా, సేమ్ పాపులేషన్ ఉండాలి కదా. కానీ మీకు అవుటర్ ఏరియాస్ ఇప్పుడు పాపులేషన్ 1.6 crores నుంచి 1.34 crores ఎంత చెప్పారంటే వ్యత్యాసము 29 లక్షల మంది మాత్రమే ఉన్నారు. 20 లక్షల మందికి మాత్రమే నీకు 150 వార్డులు పెరుగుతాయా?
29 లక్షల జనాభాకి 150 వార్డులు ఏ విధంగా పెరుగుతాయి అంటే శాస్త్రీయంగా చేయలేదనేది ప్రధానమైన వాదన. ఇంకోటి CGG ఏదైతే చేసిందో ఈ సర్వే దానికి ఒక శాంటిటీ లేదు, దాని రిపోర్ట్ అసలు పెట్టలే. మేము అడిగింది కూడా ఏంటంటే అసలు చేసిన ఏ ప్రతిపాదన చేసినా ఆ రిపోర్ట్ ఇవ్వండి, దానిపైన కదా హౌస్లో చర్చ జరపాలి. మీరు ఏ క్రైటీరియా మీద చేశారు ఆ క్రైటీరియాని పెట్టుకొని అబ్జెక్షన్స్ పైన చర్చ చేస్తే బాగుండేది. కానీ ఇవేమి చేయకుండా కేవలం రాజకీయంగా ఎంఐఎం పార్టీకి లబ్ధి చేకూర్చాలి అన్న ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ వీళ్ళకి జంటగా లబ్ధి చేకూరాలన్నటువంటి ఒక రాజకీయ కోణంతో ఒక రాజకీయ డీలిమిటేషన్ చేసిరని మేము అంటా ఉన్నాము. ఇప్పుడు మా డివిజన్లో కొన్ని డివిజన్లలో 18,000 19,000 ఉన్నాయి, కొన్ని డివిజన్లలో 50,000 60,000 ఉన్నాయి. ఆ విధంగా చేయడం వల్ల ఏ ఉపయోగం ఉంటుంది? ఓల్డ్ సిటీలో మీరు చూస్తే నెంబర్ ఆఫ్ డివిజన్స్ పెరిగినాయి, న్యూ సిటీలో హిందూ ఓటర్లు ఉన్న దగ్గర నెంబర్ ఆఫ్ డివిజన్స్ తగ్గినాయి. అంటే కేవలం ఎవరి లబ్ధి కోసం చేస్తున్నారో తెలుసుకోవాలి. ఈరోజు ఖచ్చితంగా తీర్మానం చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మీరు దాన్ని ఎట్లా అడ్డుకోబోతా ఉన్నారు? 49 మంది ఉన్నారు, మీ ఎక్సాఫిషియల్ సభ్యులు కూడా కనబడతా ఉన్నారు, ఎట్లా ఉండబోతున్నారు? ఇప్పుడు ప్రతిసారి లాగే మేయర్ నిజంగా తీర్మానం చేయాలనుకుంటే డీమ్ టు బి అప్రూవ్డ్ అని చెప్పుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు 12 మీటింగ్లు దీనికన్నా ముందు జరిగినాయి. ఈ 12 మీటింగ్లలో కూడా ఆమె ఎక్కడ అందరి అభిప్రాయాలు తీసుకోవాలి, డీమ్ టు అప్రూవ్ అని చెప్పుకొని ఆమె చప్పట్లు ఆమె కొట్టుకొని వెళ్ళిపోయింది. కాబట్టి బలవంతంగా చేయాలనుకుంటే చేయండి, ప్రజల మధ్యకు తీసుకెళ్తాం, ప్రజలు గమనిస్తారు, భాగ్యనగర్ ప్రజలు గమనిస్తారు, వీళ్ళకి సరైన గుణపాఠం చెప్తారు. మేము ప్రజా ఉద్యమం చేస్తాం, కోట్ల న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం 100%. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.